మ్యాన్ ఆఫ్ మాసెస్ మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త హిందీ సినిమా వార్ 2 సినిమా నుంచి నిన్న ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఈ రోజుతో 24 గంటలు కంప్లీట్ అయింది. ఈ మొదటి 24 గంటల్లో ఈ ట్రైలర్ని ఎంతమంది చూశారు యూట్యూబ్లో అని చూస్తే, ముందుగా తెలుగు ట్రైలర్ విషయం గురించి మాట్లాడుకుంటే మొదటి 24 గంటల్లో ఈ ట్రైలర్ని తెలుగు ట్రైలర్ని 22 మిలియన్ మంది చూశారు. మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, 22 మిలియన్ అంటే 2,20,00,000 మంది చూశారు. అద్భుతమైన వ్యూస్. కానీ రికార్డ్ అయితే కాదు. మన టాప్ 10 తెలుగు ట్రైలర్స్ చూసుకుంటే టాప్ 10 మొదటి 24 గంటలు 8th ప్లేస్లో ఉంది. మనకు ఫస్ట్ ప్లేస్లో మనకు రీసెంట్గా వచ్చిన హరిహర వీరమల్లు ట్రైలర్ ఉంది. అది 4,70,00,000 మంది చూశారు. సెకండ్ ప్లేస్లో పుష్ప ఉంది, పుష్ప 2 4,40,00,000. ఇంకా మిగతా అవన్నీ 3, 4, 5, 6, 7, 8వ ప్లేస్లో ఉంది. బట్ అయినా పర్లేదు, ఓకే తెలుగు వరకు. ఇక ఈ చూసిన తెలుగు ట్రైలర్ చూసిన వాళ్ళు లైక్స్ అంటే చూసిన వాళ్ళకి నచ్చిందని లైక్స్ కొడతారు. అది మొదటి 24 గంటల్లో లైక్స్ తక్కువ వచ్చాయి, కేవలం 2 లక్షల లైక్సే వచ్చాయి. బట్ వ్యూస్ అయితే బాగా వచ్చాయి. ఇక హిందీ, ఒరిజినల్ హిందీ ఇది. ఎందుకంటే హృతిక్ రోషన్ హీరో, ఇంకొక హీరో మన జూనియర్ ఎన్టీఆర్, యశ్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు తీశారు, కయారా అద్వానీ హీరోయిన్. అండ్ హిందీలో కూడా పర్లేదు, బాగానే వచ్చాయి. 24 గంటల్లో హిందీ ట్రైలర్కి 25 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే 2,50,2.5 కోట్ల మంది చూశారు హిందీలో. లైక్స్ వచ్చి 5 లక్షలు వచ్చాయి, డీసెంట్గానే వచ్చాయి. సో రెండు కలిపి చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ 5 కోట్ల మంది చూశారు. ఇక తమిళ్, కన్నడ, మలయాళం అన్నీ కలిపి చూసుకుంటే 5 కోట్ల మంది చూశారు మొదటి 24 గంటల్లో ఈ ట్రైలర్ని. ఇక ట్రైలర్ ఎలా ఉంది అంటే, ట్రైలర్ మాత్రం అద్భుతంగా ఉంది. అన్ని డౌట్స్కి అంటే నేనేమనుకున్నానంటే జూనియర్ ఎన్టీఆర్ విలన్ ఏమో, చిన్న రోల్ ఏమో అనుకున్నాను. కానీ ఎందుకంటే హృతిక్ రోషన్ మెయిన్ హీరో కాబట్టి. బట్ ట్రైలర్ చూస్తే అర్థమైంది ఇద్దరు ఈక్వలే అనేసి, ఇద్దరు హీరోల కథ అనేసి, ఒక RRR మాదిరి ఇద్దరు హీరోల కథ అని క్లియర్గా అర్థమైంది. ఇంకా ఎక్కువ వస్తే ట్రైలర్ చూస్తే జూనియర్ ఎన్టీఆరే ఒక చోట హృతిక్ రోషన్ కూర్చొని ఉంటే మనోడు కాల్ పెట్టి సీరియస్గా చూస్తాడు. ఆ లుక్, ఆ సీన్ చూస్తే మన ఎన్టీఆర్దే పై చేయనట్టుంది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయ్యాక కలెక్షన్స్ పరంగా మనకు ఎలాగూ హిందీలో ఎలాగూ వస్తాయి, అటు హృతిక్ రోషన్ వల్ల ప్లస్ జూనియర్ ఎన్టీఆర్ వల్ల కూడా. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టించబోతుంది ఈ సినిమా. ఎందుకంటే ఈ సినిమాని తెలుగులో మనకు సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు తెలుగులో. అతనే దేవర కొన్నాడు, అతనే దేవర డిస్ట్రిబ్యూట్ చేశాడు. సో ఈ సినిమాకు ప్రీమియర్ షోస్ 500 షోస్ ఆల్రెడీ సెట్ చేసి పెట్టాడు. సో ఇంకా జూనియర్ ఎన్టీఆర్ తినేస్తాడు. ఇక పర్ఫార్మెన్స్ వైజ్ చెప్పాల్సిన పని లేదు. ఏమంటే హృతిక్ రోషన్కి బాడీ ఉంటుంది, లుక్స్ ఉంటాయి. కానీ మన జూనియర్ ఎన్టీఆర్ దగ్గర పర్ఫార్మెన్స్ ఉంది, డాన్స్ ఉంది. సో అద్భుతంగా ఉండబోతుందని క్లియర్గా అర్థమైంది వార్ 2. సో ఆగస్టు 14కి వెయిటింగ్. ఒకటి ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమాకు ఆ రోజు రజనీకాంత్ కూలీ సినిమా రిలీజ్ అవుతుంది. అది ఒక్కటే పోటీ. అది కానీ పోటీ లేకపోయింటే చాలా బాగుండేది. బట్ పోటీ ఉంటేనే మజా. ఇంకా పోటీలో ఈ సినిమాని పై చేయి సాధిస్తే చెప్పలేము. ఆ సినిమాలో కూలీలో మనకు రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, శృతి హాసన్, లోకేష్ కనకరాజు, అనిరుద్ధ్, ఇంత ఉంది దేనికి తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, నార్త్లో హృతిక్ రోషన్, వీళ్ళిద్దరే ఫేస్. మరి చూడాలి. మరి ట్రైలర్ అయితే బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పటికి చాలాసార్లు చూశాను నేను తెలుగులో, హిందీలో. సో మీరు కూడా చూడండి, చూడకపోయింటే యూట్యూబ్లో ఉంది. చూస్తే మీకు నచ్చితే ట్రైలర్కి లైక్ చేయండి. ఇక సినిమా ఆగస్టు 14న చూసేద్దాము. ఇక ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశము, మొదటి 24 గంటల్లో తెలుగు ట్రైలర్ని 2,20,00,000 మంది చూస్తే 2 లక్షల మంది లైక్ చేశారు. హిందీ ట్రైలర్ని 2.5 కోట్ల మంది చూస్తే 5 లక్షల మంది లైక్ చేశారు. మంచి వ్యూస్. కొత్త రికార్డ్స్ ఏం పెట్టలేదు ఈ ట్రైలర్, బట్ మంచి రెస్పాన్స్. ఓకే, బాయ్.